ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రైట్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చు అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యమని పవన్ కళ్యాణ్ అన్నా, ఆ పార్టీ అన్నా తమకు గౌరవం ఉందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ కు అనుమతి ఇస్తుంది, కానీ జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎమర్జెన్సీ మైండ్ సెట్ కు నిదర్శనమన్నారు రామచంద్రరావు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మాకు ఎన్డీఏలో ఒక భాగ్యస్వాములు. వారన్నా వారి పార్టీ అంటే కూడా మాకు గౌరవము, మాకు ఎటువంటి విభేదాలు వారితో లేవు కూడా. ఎవరైనా ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకోవచ్చు. సభలు నిరాకరించడానికి అసలు అవసరం లేని ఒక సమయంలో సభని నిరాకరించినటువంటి ఒక ఎందుకు చేశారనేది దానికి కారణాలు కూడా ఎవరికేం తెలియదు. కాంగ్రెస్ పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీకు నిర్మల్లో వారు పర్మిషన్ ఇస్తారు, నిజామాబాద్లో పర్మిషన్ ఇస్తారు, గోధంలో పర్మిషన్ ఇస్తారు మతాల్ని రెచ్చగొడుతుంటే. కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకు దాంతోపాటు పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అప్రజాస్వామిక ధోరణి ఈరోజు స్పష్టంగా కనబడతాం. మీకు విభేదాలు ఉంటే ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలతో విభేదాలు ఉంటాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ప్రజాస్వామ్య కార్యక్రమాల్ని నిర్వహించకపోవటానికి ఏవైతే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఇది అప్రజాస్వామ్యం అనేది, ఇది ఎమర్జెన్సీ ఒక మైండ్ సెట్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ అని చెప్పి భావిస్తూ ఉన్నాము. మీరు ఏ పార్టీ యొక్క ఐడియాలజీతో అయినా వారి యొక్క ఆలోచనతో విభేదించవచ్చు, కానీ ఆ విభేదాలని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఈరోజు ఎన్డీఏగా ఈరోజు మేము తప్పుపడతా ఉన్నాం. ఏది ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రకాలుగా మీటింగ్ పెట్టడానికి హక్కు ఉన్నది. మీరు మజ్లిస్ పార్టీకు మీ పార్టీకు పర్మిషన్స్ ఇస్తారు, మీరు నక్సలైట్లకు గతంలో పర్మిషన్ ఇస్తున్నారు, అర్బన్ నక్సలైట్లకు పర్మిషన్ ఇస్తున్నారు. మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్డీఏలో భాగం ఉన్నటువంటి